My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో పాటను మరొకసారి మీ పాసనేది కొచ్చుటకునైనా ఈ 14వ భాగాన్ని ప్రభా అయ్యా ఈ లూకాసు వార్తలు ఆయతపరచు ధ్యానాలుగా మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆయతపరచువని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరొకసారి దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాంశం ఏంటంటే, మరి 14వ భాగముగా లూకాసు వార్తలోకి వెళ్ళి మనము ఆయతపరచు ధ్యానాలు ధ్యానించబోతున్నామండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 27 నుండి 39వ వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం. 2 భాగాలుగా ఉన్నాయి దీంట్లో. మొదటిగా మత్తయి ట్యాక్స్ కలెక్టర్ని, అంటే మనము మొన్నటి దినమున 4 శిష్యుల్ని పిలిచారు, అలాగే ఇప్పుడు 5వ శిష్యుని ఎలా పిలిచి ఉన్నాడు అనేది మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈ మత్తయి మనకి మరి మొదటి సువార్తికుడిగా మరి మొదటి మత్తయి సువార్తని రాసి ఉన్నాడు. అతని పిలుపు ఎలా ఉందో చూద్దాము. అలాగే మరి 33 నుండి 39వ వచనానికి ధ్యానించినప్పుడు యేసు ప్రభు వారిని అక్కడ ఉన్న వారంతా కూడా మరి తన శిష్యులు కాని వారు మరి సద్దకులు పరిసలు మరి ఫాస్టింగ్ గురించి, ఉపవాసం గురించి, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అనే ప్రశ్నని మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి వాక్యాన్ని చదివి ముందుకు సాగుదామండి. 5వ అధ్యాయం లూకాసు వార్త 27 నుండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించును. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమును కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. సరే అండి, 32 వరకు చదివి ఉన్నాం. అయితే ఈ 32వ వచనం వరకు ఉన్న మాటలు ఏంటంటే, అక్కడ మత్తయి అంటే లేవి, ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. ఈ మత్తయి అన్న అలాగే లేవి అన్న అతనే అండి. సో ఇతనంట ఏమై ఉన్నాడంటే సుంకరి మరి పన్ను వసూలు చేసేవాడు. మరి సుంకరి యొక్క ఆ గట్టు దగ్గర ఆయన కూర్చుని మెట్టు దగ్గర కూర్చుని ఉండట చూసినప్పుడు యేసు ప్రభు చూశాడంట. చూసి అవునండి, అప్పుడు ఆయన పామరులైన శిష్యులైన మన చేపలు పట్ట వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని పిలిచాడు. వాళ్ళప్పుడు సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అలాగే ఇక్కడ మత్తయిని కూడా మరి ఆ మత్తయి తన పనిలో తను ఉన్న సమయంలో మరి వెంటనే యేసు ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి మరి పిలిచి, లేవి నన్ను వెంబడించు, ఇదిగో సమస్తము విడిచి రా అన్నప్పుడు వెంటనే తన మాటని చూసి మరి ఆ స్వరాన్ని ఎలా విన్నాడో, మరి ఎలా అర్థం చేసుకున్నాడో, ఆత్మకార్యం ఎలా జరిగిందో, ఇలా జరగాలి కదండి ఇప్పుడు మన దేశంలో, మన అంతరంగాల్లో యేసు పిలవంగానే పలకాలి. అందుకే అంటాడేమో కనురెప్ప పాటున మారాలటండి. మారతామంట ఖచ్చితంగా, ఇది జరిగే తీరుతుంది. ఎంత మనం యేసుని తృణీకరించినా, ఈ లోకంలోనూ వాళ్ళు తృణీకరించినా, చివరికి ఆయనే దిక్కు, ఆయనే మన గతి, ఆయనే మన సమస్తం, ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఈ లోకం అంతా కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన ఒట్టేసి చెబుతున్నాడు, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక క్రీస్తే దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఆ రీతిగా ఇక్కడ కూడా మరి ఆ పలికిన పిలుపు, ఆ పిలిచిన పిలుపు ఎంత గొప్పగా ఉందో, మరి ఎంత అర్థవంతంగా ఉండిందో. వెంటనే మత్తయి ఎవరైనా లేవి సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసుని వెంబడించాడంట. చూడండి, సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన వృత్తిని, తన బాధ్యతల్ని, తన ఆస్తిని, అంతస్తుని అంతా విడిచిపెట్టి శిష్యుడిగా
మారిపోయాడంట యేసు ప్రభుకి. అయితే అంతటితో ఆగకుండా ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఏ రకంగా చాటించుకున్నాడంటే అందరినీ పిలిచాడు. అవును, మరి తను ఒక సుంకరి కాబట్టి తనకి సుంకర్లంతా కూడా ఫ్రెండ్స్ అయి ఉంటారు, కొలీగ్స్. మరి అంతే కదండి, మనం ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే మన కొలీగ్స్ని పిలుస్తాం, బంధువులను పిలుస్తాం, అపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాం, మన దగ్గర వాళ్ళని పిలుస్తాం. సో అలాగే ఈ సుంకరి కూడా ఏం చేశాడంటే తోటి సుంకర్లందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. సో పిలుచుకొని ఏం చేశాడు, భోజనాలు పెట్టిస్తున్నాడు. హీ సెలబ్రేటింగ్ జీసస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జీవితంలో అందరికీ మరి ఒక వీడుకోలు విందు మరి సిద్ధపరుస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఏం చేస్తున్నాడంటే అందరినీ పిలిచి విందు పెడుతూ, అలాగే యేసు ప్రభువును కూడా ఆ విందుకు పిలిచి ఉన్నాడు. ఆ విందులో ఏమంటున్నారంటే చాలామంది బయట వాళ్ళు చూస్తూ సర్దకిలు పర్సకిలు వాళ్ళంతా చూస్తూ ఏమంటున్నారంటే, ఏంటి యేసు ప్రభు యొక్క శిష్యులు కొంతమంది ఉన్నారు కదా, మరి ఇంకా వారిని పిలిచి అంటున్నారంటే, ఏంటి మీ యేసు ప్రభు పాపులతో పాటు సుంకర్లతో పాటుగా మరి భోజనం చేస్తున్నాడు ఏంటి, ఈయన పాపులతో ఎందుకు సహవాసం చేస్తున్నాడని చెప్పేసి అక్కడ అన్నప్పుడు యేసు ప్రభు వారు చక్కటి మాట అంటున్నారండి. ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యమున కలవారికి వైద్యుడు అక్కర్లేదు. అవును కదండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు, ఆరోగ్యంలో ఉన్న వాళ్ళు మందులు ఎందుకు వేసుకుంటారు, వేసుకోరు కదా. ఆ రీతిగా నేనేమంటున్నానంటే ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అక్కర్లేదు, కానీ ఎవరికైతే అనారోగ్యం ఉందో వారికి డాక్టర్ కావాలి, మెడిసిన్స్ కావాలి. అలాగే మారు మనసు పొందుటకై, ఎందుకోసమండి, రిపెంటెన్స్. అయితే నేనెందుకు వచ్చానని చెప్తున్నాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరిని పిలవడానికి వచ్చాడంట, నేను పాపులను పిలవడానికి వచ్చాను. ఎందుకు పాపులను పిలవడానికి వచ్చాను, వారు మారు మనసు పొందుకోవాలని వచ్చాను. నేనేదో పుణ్యాత్ములతో అంటే పరిశుద్ధులతో నేను సహవాసం చేయడానికి రాలేదు, కానీ పాపులైన వారిని మారు మనసులోనికి నడిపించడానికి వచ్చాను. కాబట్టి ఆ పాపులకి స్వార్థమానం చెప్పడమే నా బాధ్యత. కాబట్టి ఇదిగో ఈ పాపులే కావచ్చు వీళ్ళు, కానీ ఈ పాపుల మధ్యలో నేను నివసిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో పాటుగా నేను పాపము చేయట్లేదు, కానీ ఆ పాపులని నేను మారు మనసులోకి నడిపించడానికి మాత్రమే వారితో ఉన్నానని చెప్పేసి చెప్పకనే చెప్తూ ఏమంటున్నాడు తెలుసా, అలాగే నీతిమంతులని నేను పిలవడానికి రాలేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతులను పిలవ రాలేదంట. ఇక్కడ ఆలోచన చేస్తే నీతిమంతులకి యేసుప్రభు అవసరం లేదా అండి? నిజం చెప్పాలంటే నీతిమంతులకి కూడా యేసుప్రభు అవసరం, ఎందుకంటే నీతి తప్పి పడిపోతాం. కానీ నిజం చెప్పాలంటే నీతిమంతుడు ఒకడునూ లేడు. కాబట్టి అందరి కోసం ఆయన వచ్చినట్టే. నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపల కోసమే వచ్చానని ఆయన వచ్చిన పిలుపుని ఆయన ఎందుకోసము భూలోకానికి వచ్చి, అవునండి, ఆయన దేవాది దేవుడికి అందరూ కావాలి, కానీ అందరినీ ప్రేమిస్తున్నాడు. పరలోకానికి మాత్రం పవిత్రులే వెళ్ళగలరు. అదొకటి సత్యమైతే యేసు ప్రభు వారు రాకడ కారణం ఏంటి అంటే ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపల నిమిత్తమే వచ్చాడు. ఎస్, ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసిన వారే. సొలొమోను గారు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడండి. మందిరం అంతా కట్టిన తర్వాత ఏమంటాడంటే, అయ్యా నీ మందిరము తట్టు తిరిగి పాపులమైన మేము, ఎందుకంటే మేము నీతిమంతులము, ఈ లోకంలో ఎవరు లేరు, పాపం లేకుండా ఎవరు ఉండలేరు, పాపం చేయకుండా ఎవరు ఉండలేరు అని సొలొమోను గారు జ్ఞానవంతుడు చెప్తున్నాడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దేవునికి మందిరం కట్టి మందిర ప్రతిష్టార్పణ దినమున ఆ మందిరాన్ని వైపు సాగిలపడి అందరి సమాజంలో అందరి ఎదుట చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ లోకంలో ఎవరు కూడా పాపం లేకుండా ఉండరు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ప్రతి ఒక్కరు పాపం చేస్తారు, నీతిమంతులు ఎవ్వరు లేరయ్యా ప్రభా. మరి మేము అలా పాపము చేసినప్పుడు నీ వైపు తిరిగి, అంటే నీ మందిరం వైపు తిరిగినప్పుడు మరి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని దీవించు, మాకు సహాయం చేయడానికి రా అని సొలొమోను గారు ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ నీతిమంతుడు నిజంగా ఒక్కరు కూడా లేరండి. అందుకే నీతిమంతుల కోసం ఆయన రాలా, పాపుల కోసం వచ్చారు. ఎందుకంటే లోకమంతా పాపం, నీతిమంతులు ఉంటే ఒక్కడు నీతిమంతుడు ఉంటే కూడా అని ఎతకాడు 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 చెప్తాడు కదండి. ఎజికేల్ గ్రంథంలో చెప్తాడు, నేను వెతికాను ఒక్కడున్నాడా మధ్యవర్తిగా నిలబడడానికి, నేను వారిని కాపాడడానికి, వాళ్ళని నాశనం చేయకుండా ఉండడానికి, కానీ ఒక్కరు కూడా లేరని. ఆయన అప్పుడు ఎతికాడు దొరకలేదు, ఇప్పుడు ఎతికాడు దొరకలేదు. అందుకోసమే ఆయన పాపంతో నిండిన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం, ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పకనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు వారితో. ఈ లోకంలో పాపం లేని వారంటూ లేరు, కాబట్టి నేను పాపల కోసమే వచ్చినాను. పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారా? ఆ స్త్రీకి మీలో పాపం లేనివాడు ఎవరైనా ఉంటే మొదటి రాయి ఏంటంటే ఎవరన్నా వేసారా? ఎవ్వరూ వేయలేదు కదండి. అందుకోసమే నేను పాపల కోసమే వచ్చానని ఓపెన్గా చెప్తున్నాడు. అయితే పాపులతో పాటుగా సవాసమని కాదు, కానీ పాపులని
మారు మనస్సులోనికి నడిపించడానికి. అవునండి, నిజం చెప్పాలంటే పెద్ద గొప్ప ధనవంతులు వచ్చి అంటే మంచి మనసు ఉన్న వాళ్ళండి, చెడ్డ మనసు ఉన్న వాళ్ళు దిగరు, అసలు మెట్లే దిగరు అనుకోండి. ఏదేమైనా బాగా ఉన్నవారు, చక్కటి మనసు కలిగిన వారు ఎవరైనా సరే దీనుల దగ్గరికి వచ్చి సహాయం చేశారనుకోండి, వాళ్ళకి ఎంత సంతోషం తెలుసా, ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. ఈ చిన్న చిన్న సంతోషాలు మరి మనము నిజంగా పంచుకోవాలండి. మనం ఉన్న వాళ్ళమైనా లేని వారమైనా సరే మనన్నంతలో. అవును, ప్రతిసారి మనం మేడకే చూడొద్దండి, మన కింద ఉన్న గుడిచెల్ని కూడా మనం చూడాలి. మనం మధ్య తరగతిలో ఉండొచ్చు, లేదా మనం ఎక్కువ పొజిషన్లో ఉండొచ్చు, మనమే తక్కువ పొజిషన్లో ఉండొచ్చు, కానీ మనం తక్కువ ఉన్న పొజిషన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనల్ని చూస్తే ఎంత ఆనందం ఉంటుంది తెలుసండి. వాళ్ళని మనం ఆదరిస్తే ఎంతో ఆనందం ఉంటుంది. ఆ రీతిగా దేవాది దేవుడు, పవిత్రుడైన పరిశుద్ధుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప జ్ఞానవంతుడు, ఇంత అద్భుతాలు చేస్తున్నవాడు మా దగ్గరికి వచ్చాడేంటి, నన్ను పిలుస్తున్నాడేంటని మత్తయి ఇక్కడ లోబడిపోయాడు. అలాగే మత్తయి పిలిచినప్పుడు మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వేంటి నువ్వు అన్ని సుంకరి డ్యూటీ వదిలేసి వెళ్ళిపోతున్నావా, నువ్వు ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావా, ఇంత మంచి జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావా అని చెప్పిస్తున్నప్పుడు, అవును నాకు యేసుప్రభు దొరికాడు, యేసుప్రభు కంటే మించింది ఇంకొకటి లేదని అతనికి సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే విందు చేసుకుంటున్నాడు సంతోషంగా. నేను అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని దీనుడిగా ఎడవట్లేదండి ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం సమస్తం విడిచిపెట్టిన వారులారా, మీరు ఆస్తికర్తలు కాకపోవచ్చు, మీకు అంతస్తులు ఉండకపోవచ్చు, మన నలుగురు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మిమ్మల్ని ఒక పనికి రాని వారిగా లేకపోతే వేస్ట్గా మిమ్మల్ని చూస్తుండొచ్చు, అంత అజ్ఞానిగా కూడా లోకం చూస్తుండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకాన్ని జయించిన క్రీస్తు నీతో ఐశ్వర్యవంతుడిగా అధికారిగా నీలో ఉండి నడుస్తుంటుండగా నువ్వు సమస్తము ఎరిగిన వాడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఎంతో మందికి ఆదరణకరంగా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలిచే పిలుపుని బట్టి నువ్వు వ్యర్థం చేసేసుకోకు. దయచేసి మత్తయిలాగా నువ్వు ముందుకు రా, దేవుడు సహాయం చేస్తాడు. మా ఆయన సమస్తము విడిచిపెడుతూ ఆనందంతో విందు చేస్తున్నాడు. యేసు ప్రభు ఉన్నాడు, నాకు చాలు, ఇంకా ఇదంతా నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఈ మాథ్యూ గారు చక్కగా విందు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఎవరిని అంటే వదిలేసి వెళ్ళిపోతలేడు వాళ్ళని, నేను ఇంకా మీకు నాకు సంబంధం లేదంటలేడు, కానీ వారిని కూడా దేవుని వైపు ఆకర్షించడానికి క్రీస్తుని పరిచయం చేస్తున్నాడండి. ఇదండి నిజమైన సేవకుడి లక్షణం, ఇదండి నిజమైన స్వార్థకి మూలం అనేది నేను చెప్తున్నాను. అవును, మనము చెప్పుట మనకు అవసరం, మనం ఇదే కదండి తనని ఆయత్తపరచడం అని ఏ రీతిగా అంటే వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్స్. అవునండి, చిన్న చిన్న కూటములు పెట్టి నలుగురిని పిలవండి, అందరిని పిలవండి, పాపులను పిలవండి, వ్యభిచారులను పిలవండి, పనికిరాని వాళ్ళని పిలవండి, పనిగత్తల్ని పిలవండి, పని చేసుకునే వారిని పిలవండి. నువ్వు కుటుంబంలో కృతజ్ఞత ప్రార్థన పెట్టు, దేవుడు ఎంతో మందిని ఆ వాక్యం ద్వారా దర్శిస్తాడేమో. ఇదిగో కొన్ని ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కొన్ని ప్రార్థనలో కార్యాలు జరుగుతాయి. మనం పిలవడం వల్ల వీళ్ళు మనల్ని పిలుస్తున్నారు, సరే వెళ్దాంలే అని ఆశ్చర్యపడిపోతారు. నిజమే అండి, తృణీకరించే వాళ్ళు ఉంటారు, మీ ప్రార్థనలకు మేము రామనే వాళ్ళు ఉంటారు, కానీ పిలిస్తే కూడా బలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చే ఆనందించే వాళ్ళు కూడా ఉంటారండి. వారి నిస్సహాయ స్థితిని బట్టి వారు రాలేకనో వారికి ఫ్రీడమ్ లేక రాని వాళ్ళు ఉంటారేమో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అసలు రాము అని తృణీకరించే వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. కానీ ఎవరైనా ఇష్టపడుతున్నారేమో వారిని వెతికి మనము ప్రార్థనలోకి నడిపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆ పాపులంతా కూడా మారు మనసు పొందాలని నేను వచ్చున్నానని వారి ఎదుట మాట్లాడుతున్నప్పుడు, నిజమే పాపులమైన మా కోసం వచ్చాడా మత్తయి అర్థం చేసుకున్నట్టుగా మిగతా వాళ్ళు కూడా సుంకర్లంతా కూడా అర్థం చేసుకున్నారేమో. అందుకే కదండి ఎంతోమంది ఆయన వెంబడిస్తున్నారని. అవును, కొంతమందే విడిచిపెట్టి వెంబడిస్తున్నారని అక్కడ బైబిల్లో రాయబడుతుండొచ్చు. 12 మంది శిష్యుల గురించే పదే రాయబడిందేమో, కానీ ఎంతోమంది శిష్యులు వెంబడిస్తున్నారు, ఎంతోమంది ఆయనని వెంబడిస్తున్నారు. ఎస్, అద్భుతాల కోసమే కావచ్చు, సూచక్రియల కోసమే కావచ్చు, ఇంకా దేనికోసమైనా కావచ్చు, కానీ వెంబడిస్తుంది మాత్రం క్రీస్తునని మాత్రం మనం జ్ఞాపకం చేద్దాం. ఈ రోజు కాకపోతే రేపు. అవును, అందుకే పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే తెలుసా, కోపంతో అయితే ఏంటి, పగతో అయితే ఏంటి, మరి ఆశతో ఏంటి, ఏ రకంగా అయితే ఏంటి, సువార్త ప్రకటించబడుతుంది. ఈ లోకంలో సువార్త ప్రకటించబడుతుంది, క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడుతుందని నేను ఆనందిస్తున్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎస్, ఐక్యత సమాధానము కలిగి ఉంటే ఇంకెంత బాగుంటుందని. కోపం, కొల్లు, కుతంత్రాలతో, కాంపిటీషన్తో సేవ జరిగితేనే దేవుని రాజ్యం కట్టబడితే, అలాంటిది ఐక్యతతో, ప్రేమతో, ఎలాంటి స్వార్థం లేకుండా మనం దేవుని స్వార్థను ప్రకటిస్తే, దేవుని సేవ జరిగితే నిజంగా ఇంకెన్ని ఆత్మకార్యములు జరుగుతాయి. నిజంగా ఆత్మ సంసిద్ధమే అన్నట్టుగా మరి మన నిజంగా మన ప్రాణము మరి సహాయము చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈ లోకంలో ఆత్మ బలమే, ఆత్మల కార్యములు గొప్పవే, కానీ నిజం చెప్పాలంటే మనం శరీరకంగా ప్రాణపరంగా అన్ని డౌట్లు ఇదా అదా, ఇది కరెక్టా, ఇది గొప్ప మనకే వస్తాయండి. నాకు వస్తాయి రోజుకి 100 డౌట్లు వస్తాయి. కానీ ఒక్కటి అనుకుంటా, ప్రభా ఈ డౌట్లు
మనుషులతో నాకెందుకు ప్రభా, నాకు అవసరం లేదు. ఏమంటాను తెలుసా అండి, నీకు తెలుసు కదా ప్రభా, నీకు తెలిస్తే నాకు చాలు ప్రభా. అవునా ప్రభా, నీకు తెలుసు అంతే, నీకు తెలుసు కదా, నాకు తెలియకపోతే ఏంటి, నీకు తెలుసు కదా ప్రభా. ఇదండి నిజంగా ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి ఆదరణ వస్తుంది తెలుసా మనకి. దేవునిలో మనం ఆధారపడ్డం అంటే, దేవుని మీద మనం ఆధారపడ్డం అంటే నిజంగా ప్రభా నాకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, నీకు తెలుసు కదా ప్రభా, నాకు అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి, నీకైతే తెలుసు కదా ప్రభా. ఇదండి ఆయన మీద ఆనుకొనడం అంటే. ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అవునండి, ఆయన నమ్ముట మనకి ఎంతో ఫలము. ఆయన మీద ఆధారపడ్డ అది మనకెంతో విడుదలని ఇస్తుందండి. దేవునికి స్తోత్రం కనుగాక. సో ఇక్కడ మాథ్యూ గారు అంటే ఈ లేవి అని పిలువబడుతున్న మాథ్యూ గారు ఏం చేశారు తెలుసా, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు వెంబడిస్తూ మరి ఎంతో మందిని యేసు వైపు నడిపించడానికి ఆయన తీసుకున్న ఆ గొప్ప విందులో మరి వారందరూ కూడా ఏకీభించారు. సరే అండి, మరి ఇంకో కొన్ని వచనాలు కూడా మనం ధ్యానించవలసిన వారుగా ఉన్నాం కాబట్టి ముందుకు సాగుదాం. మరి తర్వాత 33 వచనాన్ని చూసినప్పుడు, వారు ఆయనను చూసి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడును, దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడునూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపి వేయును. అదియు కాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. మరి ఎవడునూ పాత తిత్తులతో కొత్త ద్రాక్షరసమును పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిలో పొకోరు వాడెవడు లేడు, పాతదే మంచిదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ మరి 33 నుండి 39 వచనాల వరకు మనం చూసినప్పుడు ఈ 10 నిమిషాల సమయంలో ధ్యానిద్దామండి. అక్కడ శిష్యులంతా వచ్చి చూడండి, మనము ఇప్పటివరకు ఏదంటే మత్తయి ద్వారా మనం ఎలా దేవుని సువార్త ప్రకటిస్తాం, అలాగే దేవుడు నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసం వచ్చాననే మాటని ఎంత చక్కగా వారికి వివరించాడు అనేది, ఆ మాటను బట్టి మిగతా వాళ్ళు ఎంత ఆనందించి ఉంటారో అని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళు శిష్యులు కానీ వారు పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో మరి ఏంటంటే ఎప్పుడు చూసిన యేసు ప్రభుని మరి అలా యోహానుని వాళ్ళ శిష్యులని ప్రశ్నించుకుంటూ మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రశ్నిస్తూ వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో యోహాను యొక్క శిష్యులు ఉపవాసం ఉంటున్నారంట, మరి పరిసయ్యులు సద్దుకీయులు కూడా వాళ్ళంతా కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎందుకు ఎప్పుడు తింటూ తాగుతూ వాళ్ళు అసలు ఉపవాసాలే చేయట్లేదు, మరి వాళ్ళు ఉపవాసాలు ఎందుకు ఆచరించట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తుండగా వారు జవాబు ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు వారే వారికి జవాబిస్తున్నారు ఏంటంటే, పెళ్లి జరుగుతున్న ఇంట్లో పెళ్లి విందులే ఉంటాయి కానీ మరి ఉపవాసాలు ఉండవు కదా. నిజమే కదా, సంతోషకరమైన సమయాలు ఇవి, సంతోషకరమైన దినాలు. సంతోషంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఉపవాసం ఉండరు, పండుగలే చేసుకుంటారు. పండుగకి సమయం ఉంటుంది, ఉపవాసాలకి సమయం ఉంటుంది అన్నట్టుగా. సో పెళ్లి కుమారుడు వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి కుమారుణ్ణి మరి కొన్ని రోజుల పాటుగా దూరము చేయబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పేసి దేవుని యొక్క మరి యేసు ప్రభు యొక్క ఎడబాటు వారికి మధ్యలో జరుగుతుంది కదండి. ఆ ఎడబాటుని గురించి ముందుగా చెప్తూ సో అలా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఒక ఉపమానం ఇస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక ఉపమానాలతో మాట్లాడడం ఆరంభిస్తున్నాడు. సో నేను అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ ఉపమానమేమో ఈ లూకాసు వార్తలో రాసినట్టుగా చూస్తే. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి మనము పాతది డ్రెస్ ఏదైనా చినిగిపోతే మరి దానికి కొత్త బట్ట తీసి దాన్ని ప్యాచ్ వర్క్ చేస్తే అది ఉండదు కదా, చినిగిపోతుంది. కాబట్టి పాత దానికి కొత్తది తీసుకొచ్చి వేయరు, వేస్తే అది పాతది పాడైపోతుంది, అసలు అది సెట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత చూస్తే అలాగే కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోయరు, ఎందుకంటే పాత తిత్తుల్లో పోస్తే అది మరి పాడైపోతుంది అని చెప్పేసి. సో పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసమే పోస్తారంట, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసమే పోస్తారని చెప్పేసి అంటున్నారు. సో కారణం ఏదైనాను అలా పోస్తే అది పాడైపోతుంది కాబట్టి అది అలా పోయకూడదు. అలాగే ఇప్పుడు నేను నూతనమైన కార్యము చేయడానికి నేను నూతన సృష్టిగా మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాను కాబట్టి, మిమ్మల్ని నూతన సృష్టిగా చేయబోతున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను వెంబడించడమే, ఇంకా పాతది కాదు, పాత పద్ధతిలో ఉపవాసాలు కాదు, పాత పద్ధతిలో మార్గాలు కాదు, నేనే మార్గము సత్యము జీవమే ఉన్నాను. ఎందుకో పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను, కానీ కొత్త నిబంధన నెరవేర్చబోతున్నాను కాబట్టి కొత్త నిబంధన ప్రకారంగానే మీరు జీవించవలసిన వారిగా ఉన్నారు అని చెప్పేసి చెప్పకనే కొన్ని సత్యాలు అక్కడ మాట్లాడుతున్నారు. అవునండి, ఇక్కడ
మరి నిజం చెప్పాలంటే ఇవన్నీ మర్మాలతో కూడిన ఉపమానాలు. ఈ ఉపమానాలంట కేవలం తన శిష్యులకి మాత్రమే తర్వాత పక్కకి తీసుకెళ్లి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉన్నాడు, కానీ అందరికీ అవి అర్థం చేపించలేదు. నిజం చెప్పాలంటే ఆ టైంలో అక్కడ శిష్యులు ఉన్నారు, కొంతమంది మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ జస్ట్ ఏంటంటే ఉపమానాల్ని, జరుగుతున్న సంఘటనని, ఆ మాటలు అవును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయిరు, అవును నిజమే, కానీ దీనిని ఎందుకు దేవాది దేవుడు మా ఉపవాసాలతో పోలుస్తున్నాడు, పాత విషయాలతో పోలుస్తున్నాడు, పెళ్లి కుమారుడితో పోలుస్తున్నాడు అనేది నిజం చెప్పాలంటే అక్కడున్న వారికి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ప్రేరేపణతో, అంటే దేవుని ప్రేరేపణ అండి, దేవుని ఇచ్చిన ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవాది దేవుడు అర్థం చేపిస్తున్న సంగతి ఏంటంటే పాతది గతించిన సమస్తము నూతనమైనది కాబట్టి ఇదిగో యేసు ప్రభు వారిని అనుసరించి ముందుకు సాగడమే నిజమైన ఉపవాసం. ఇప్పుడు ఇక్కడ దేవునితో గడపడమే నిజమైన ఉపవాసం. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం అండి. సో ఇప్పుడు ఏంటంటే శారీరక సంబంధమైన ఉపవాసాలు అవసరమే, మనిషికి కాదనట్లేదు, కానీ నిజంగా దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు వీరంతా నన్ను వెంబడిస్తున్నారు, నాతో ఉంటున్నారు, ఇది కావాలి, నన్ను వెంబడించాలి, నేను నన్ను ఫాలో అవ్వడమే ఇదే నిజమైనది. పాత ఆచారాలు కాదు, పాత పద్ధతులు కాదు, పాతవి ఎక్కడికి దారి తీసేవి పాపంలోనే ఉండిపోయి, ఎంత పాపం గురించి చెప్పినా, ఎంత పాపం చేయొద్దని విమర్శించినా, ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని బలి అర్పణలు చేసినా వారి మనసును కఠినమైపోయింది, కానీ వారిలో మాత్రం మార్పు రాలేదు. కాబట్టి దానివల్ల లాభం కలగలేదు. కాబట్టి కానీ అది నిరర్థకం కాకూడదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని సంపూర్ణం చేయాలి. కాబట్టి దాన్ని సంపూర్ణం చేయడానికి నేను వచ్చి ఉన్నాను, అలాగే నూతనమైన దానిని నేను ప్రవేశపెడుతున్నానని చెప్పడానికి ఒక అడుగోడుగా, అంటే బ్రేకింగ్ పాయింట్ లాగా, అంటే ఒక న్యూ బిగినింగ్ గా మరి ఇక్కడ ఈ ఉపమానాన్ని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. సో పాత పద్ధతి కాదు, ఇంకా కొత్తది రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పాత ద్రాక్షారసము కాదు, కానీ కొత్త ద్రాక్షారసం. అవునండి, పాత ద్రాక్షారసము అయిపోతుంది, కానీ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే చూడండి, కానీ పాతది తాగిన వాళ్ళు కొత్తది బాగుంది అనరు కదా, పాతదే బాగుంది అంటారంట. నిజమే, పాతదే బాగుంది అని పాత వైపే, అందుకే అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా, పాతది గతించిన సమస్తం నూతనమే, పాతది గడిచిపోయింది, పాతది మర్చిపోండి అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. కానీ మనకి ఎప్పుడు పాతదే కావాలి, గతాన్ని మర్చిపోమంటున్నాడు దేవుడు, వెనుకున్న వాటిని మర్చి ముందుకు సాగిపోండి అంటున్నాడు. ఎస్, కేవలం మన జీవితంలో జరిగిన కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే కాదండి, పాతదంతా కూడా, మరి గతం అంతా కూడా మనం విడిచిపెట్టి ముందుకు సాగవలసిన వారిగా దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేసి ఉన్నాడు. ముందుకు సాగుదాము, పౌలు భక్తుల్లాగా ముందుకు సాగుదాము. సో యేసు ప్రభు వారు ఇక్కడ పాత దాన్ని గురించి, మరి పాతది వద్దు, ఇంకా మరి కొత్తది ఆరంభమవుతుందని చెప్పడానికి సూచనగా ఉపమాన రీతిలో అక్కడ మాట్లాడినాడు. అది కేవలం దేవుని ఆత్మకి, యేసు ప్రభుకి మాత్రమే తెలిసిన సత్యాలు ఇందులో ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం మనం అర్థం చేసుకోవడమే ఇందులో 100% ఏ సేవకుడు, ఏ దాసుడు, ఏ అభిషక్తుడు కూడా బోధించలేడేమో అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉన్నవి కొన్ని మాటలే కావచ్చు, కొన్ని అధ్యాయాలే కావచ్చు, కొన్ని వచనాలే కావచ్చు బైబిల్లో, కానీ ఇంతకంటే మహాసముద్రం అండి దేవుని మాటలు, దేవుని సత్యము, దేవుని అంతరంగము. కేవలం కొన్ని వచనాల ద్వారానే మనల్ని నడిపిస్తే ఇంకా ఎన్నో సత్యాలు, మర్మాలు ఉన్నాయి. అవన్నీ రాస్తే అద్భుతాల గురించి మాత్రమే కాదు, దేవుని గురించి రాస్తే, దేవుని సత్యాల గురించి రాస్తే, దేవుని హృదయం గురించి రాస్తే ఎన్ని పుస్తకాలైనా సరిపోవు కదండి. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రకంగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, పెళ్లి కుమారుడు మనతో ఉన్నప్పుడు ఇంకా మనకు ఉపవాసం అక్కర్లేదు, అంటే మనం నిజంగా ఆయనతోనే దగ్గరగా ఉన్నాం, ఇంకా ఉపవాసం ఎందుకు? సంతోషించే సమయం ఒకటి, ఆయనతో ఆనందించే సమయం ఒకటి. సో క్రీస్తు మనలో ఉంటే మనం ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాం. నిజం చెప్పాలంటే ఉపవాసం ఉండాలండి, దేవుని కోసము, దేవునితో గడపడానికి, దేవునిలో ఎదగడానికి, దేవునిలో మారుమనసు పొందుకోవడానికి. అంత మాత్రమే కాదు, దేవునికి ఆయాసకరమైనది మన సొంత శక్తితో విడిచిపెట్టలేం. కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనతో గడుపుతున్నప్పుడు ఉపవాసం అనేది ఒక ఆయుధంగా మనం వాడుకొని, మనము మన శరీరాన్ని నల్లగొట్టుకొని దేవుని కోసం ఆయతపరచబడ్డానికి వాడుకునేదే నిజమైన ఉపవాసం. ఆ ఉపవాసం మనం చేయాలని. కానీ ఇక్కడ వీరు చేస్తున్న ఉపవాసం ఏంటి అంటే, అది నలుగురిని బాధ పెట్టే ఉపవాసమే. కాబట్టి ఆ రకమైన ఉపవాసాలు నేను కోరుకోవట్లేదని మనకి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. నేను ఇలాంటి ఉపవాసాలు నేను కోరుకోలేదు, నాకు ఇలాంటి ఉపవాసాలు వద్దని ఇక్కడ మళ్ళా చెప్పొచ్చు. ఆ 58వ అధ్యాయంలో ఉన్న మరి యెషయా గ్రంథంలో ఉన్న ఆ వచనాలు తీసి వాళ్ళకి బోధించవచ్చు, కానీ ముందల ముత్యాలు వేయడం దేవునికి ఇష్టం లేదండి. ఆయనకి తెలుసు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో. కాబట్టి ఉపమాన రీతిగానే ఉన్నది ఉన్నట్టుగానే ఆయన చెప్పేసి మరి తన శిష్యులతో
దీని గురించిన మర్మం తర్వాత బోధించుంటాడు. అదే మనకి ఈరోజు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి పాతది గతించిన సమస్తము నూతనమైనని. చూడండి, మరి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి ఇదిగో మతయిలాగా మాథ్యూ చేస్తున్న పని ఏంటి తెలుసా? ట్యాక్స్ కలెక్టర్ అంటే అడ్డదిడ్డంగా డబ్బులు వసూలు చేసేసి అన్యాయంగా డబ్బులు తీసుకొచ్చి మరి అధికారులకు చేతులు పెట్టి తను కూడా లంచాలు తీసుకొని ఆ డబ్బులతో ఎంజాయ్ చేయడం భయంకరమైన వృత్తి. ఇప్పుడు అదే కదండి పాపం లోకమంతా వెళ్తుంది. భూముల విషయంలో, గవర్నమెంట్ విషయంలో, పనులు జరగాలంటే లంచాలు, ఏదైనా పని కావాలంటే లంచాలు, చిన్నది పెద్దది ప్రతి దానికి మరి భయంకరమైన సిచ్యువేషన్స్లో మరి లోకం ఉంది కదండి. మరి ముఖ్యంగా నేను అనకూడదు కానీ భారతదేశంలో ఉన్నంత ఈ లంచాల వ్యవస్థ ఎక్కడా కూడా లేదు. ఈ కరప్షన్ అనేది ప్రపంచం అంతటి కంటే కూడా కరప్షనే కావచ్చు, అలాగే మరి ప్రతి నెగిటివిటీ అనేది ఎక్కువ భారతదేశంలోనే ఉందండి. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ప్రతిసారి దేశం పేరు ఎత్తడానికి నేను బాధపడుతున్నానండి. నేను అవమానించట్లేదు, కానీ నేను బాధతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ దేశంలో ఉన్న కరప్షన్ అంతా కూడా మరి తొలగిపోవాలని మరి మనం ప్రార్థన చేద్దాం. కరప్షన్ ఎక్కడ వస్తుంది? ఎక్కడికెళ్ళి వచ్చింది? ఒక వ్యవస్థ వలన కాదండి, ఒక వ్యక్తి వల్ల వస్తుంది. ఆ వ్యక్తి మరి చూడండి, ఇక్కడ మత్తయి మారిపోయాడు దేవుని స్వరమని. అలాగే మరి కరప్షన్లో ఉన్న వాళ్ళంతా కూడా, లంచాలు తీసుకుంటున్న వాళ్ళంతా కూడా, అన్యాయస్తులంతా కూడా, అన్యాయంగా ఇతరుల సొమ్ముని ఆక్రమిస్తున్న వారు, అన్యాయంగా డబ్బులు సంపాదించుకుని ఏం చేస్తారండి? ఒట్టి చేత ఖాళీ హాత్ జాయింగే సబ్కు మాలమే సచ్. ఈ అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మళ్ళీ ఏదో చేయాలి. సంపాదించేది ఒకడు, తినేది ఒకడు, అనుభవించేది ఒకడు, బ్రతికేది ఒకడు, చచ్చేది ఒకటి అని తెలిసి కూడా మరి ఇది అజ్ఞానం కాదా? ఇది జ్ఞానం లేని మనుషుల పరిస్థితి కాదా? వాళ్ళని చూసి జాలి పడాలా లేకపోతే అసహ్యపడాలా? ఆలోచన చేసుకోండి. నిజమే, నేనైతే జాలి పడుతున్నాను ఈ లోకాన్ని చూసి, ఈ లోక వ్యవస్థని చూసి. వాళ్ళు దుర్మార్గుల, అన్యాయస్తుల అనేది ఒక పక్కన చూస్తే వాళ్ళు చేసే క్రియలు అలా కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు చేసేదంతా అజ్ఞానంతో చేస్తున్నారని. ఆ అజ్ఞానపు వ్యవస్థ నుండి, అజ్ఞానపు దురాత్మ నుండి వాళ్ళు కళ్ళు తెరవబడాలంటే మన ప్రార్థనలు చాలా అవసరం అండి. వాళ్ళ అమాయకమైన జనమే అని దేవుడు మాత్రం చేతులు చాపి వారి వైపు చూస్తున్నట్టుగా మనం కూడా చేతులెత్తి వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి మోకాల్ని వంగేలాగా, ప్రతి నాలుక వేసే దేవుడని ఒప్పుకునేలాగా చేస్తే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ మత్తయి గారు రాసిన ఈ స్వార్థ ద్వారా ఎంతోమంది రక్షణలోకి రాలేదండి. ఆయన రాసిన ఆ పుస్తకం ద్వారా ఎంతోమంది రక్షణలోకి వచ్చి ఉంటారు. ఆయన అలాగే ట్యాక్స్ కలెక్టర్గా ఉండుంటే ఎంతోమంది నాశనం అయిపోయేవారో, కానీ ఆయన మార్చబడ్డం, ఆయన ఒక సువార్థికుడిగా ఉన్నాడు. ఆయన ఒక సువార్తనే రాసి ఉన్నాడు. దేవునికి మహిమ కలంగా ఉంది కదండి. అందరికీ మనం ఫస్ట్ సువార్త అదే చదువుతాం కదా. ఎంతో గొప్ప సత్యాలతో కూడిన మత్తయి సువార్తని రాసిన ఈ మాథ్యూ మారినట్టుగా మన జీవితాలు, ఈ లోకంలో ఉన్న కరప్షన్లో ఉన్న వారి జీవితాలు మార్చబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. అయినా కొన్ని సత్యాలతో ఈరోజు మమ్మల్ని దర్శించిన దేవానికి వందనాలు. ఈ సత్యం మమ్మల్ని ఏలులాగా అయ్యా, ఈ లోకంలో ఉన్న కరప్షన్ తొలగించి సత్యము అయ్యా మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నట్టుగా ప్రతి బిడ్డలో మీ సత్యం ఏలుటకు సహాయం చేయండి అయ్యా. మారు మనసు కలిగిన ఫలితము మాకు దయచేయండి. మారు మనసు కోసమే నాయనా తండ్రి, పాపులు మారు మనసు పొందటానికి వచ్చినానన్నావు తండ్రి. అయ్యా తండ్రి నాయన, ప్రతి పాపిని మార్చమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.